రెండమ్మ వెల్కమ్ బ్యాక్. కాస్ట్ అప్రోచ్ క్వశ్చన్ నెంబర్ 8 చేద్దాం. ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ అది. ఈసారి ఇంపార్టెంట్ చేసుకొని రావచ్చు. అది 8th క్వశ్చన్ బాగా చేయాలి. చాలా ఈజీ, చూడడానికి పెద్దగా ఉందంతే. క్వశ్చన్ నెంబర్ 8 కాస్ట్ అప్రోచ్. ఏం లేదు చూడండి, కాస్ట్ అప్రోచ్ ఏం చెప్తారంటే మనకోడు కాస్ట్ అప్రోచ్లో మీరు ఒక అసెట్ వాల్యుయేషన్ ఎలా చేయాలంటే, ఒక అసెట్ మీరు ఎలా వాల్యుయేషన్ చేయాలంటే వాడు మీకు ఏమంటాడంటే ఐ వాంట్ టు రీప్లేస్ దిస్ అసెట్ ఆఫ్టర్ 10 years అంటాడు. సో ఈ అసెట్ కానీ మీరు బయట రీప్లేస్ చేస్తే మీకు ఎంతైతే కాస్ట్ ఇంక్ర్ అవుతుందో ప్లస్ దానికి మళ్ళీ అదర్ కాస్ట్లు ఏమైనా యాడ్ చేసుకోండి, ప్లస్ ప్రాఫిట్ మార్కప్ ఉంటే యాడ్ చేసేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీపీ చేసాం మనం డిఎల్ ఎప్పుడు మీకు ఆఫ్టర్ ఎప్పుడు 10 years ఇవాళ ఫైండ్ అవుట్ చేస్తాం మనం కాస్ట్ తీసుకొని. బట్ మీరు చెప్పండి, ఇవాళ ఉండే ప్రైసెస్కి ఆఫ్టర్ 10 yearsకి ఇన్ఫ్లేషన్ రావచ్చు మధ్యలో. మీరు చేసిన ఎస్ఎఫ్ఎంలో వీ షుడ్ కన్వర్ట్ ఫ్రమ్ రియల్ టు నామినల్. సో మీకు ఇచ్చే కాస్ట్ ఏమంటాడు వాడు, దిస్ కాస్ట్ ఈజ్ రియల్ కాస్ట్ అంటాడు. దానికి మనం అదర్ కాస్ట్ యాడ్ చేసుకుంటాం హ్యాపీగా, మళ్ళీ ప్రాఫిట్ మార్కప్ యాడ్ చేసుకుంటాం, ఏమన్నా రిస్క్ ఉంటే యాడ్ చేసుకుంటాం, మళ్ళీ డిస్కౌంట్ లెస్ చేసుకుంటాం ఎలా చేసినట్టు. ఇందాక లెస్ డిస్కౌంట్, మరి రిస్క్ ఉంటే అక్కడ యాడ్ చేసుకుంటాం. అంటే ఆ కంపెనీ రిస్క్ ఎక్కువ ఉంది, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కాస్ట్ని, డిస్కౌంట్ తగ్గించుకుంటాం. అయిపోయిందా? ఇలా మొత్తం వచ్చిన తర్వాత ఇఫ్ క్వశ్చన్లో కానీ మీకు ఇన్ఫ్లేషన్ రేట్ ఇస్తే we should convert all these cost or cash inflows into nominal cash inflows. This is total cost లేదా estimated replacement cost. అది మనం చేయాలి. క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. ఇదేంటంటే మీకు బ్రెయిన్లో ఉండాలంటే, ఒక కంపెనీ ఉంటుంది, దే వాంట్ టు రీప్లేస్ ఆఫ్టర్ 10 years. మనకు అప్పుడు కాస్ట్ కావాలి. మనకి నీ కాస్ట్ అప్పుడు ఏమంటాడంటే, ఆ రోజు నేను రీప్లేస్ చేయాలంటే నాకు ఇంత లేబర్ కావాలంటాడు, నాకు ఇంత అదర్ కాస్ట్ కావాలంటాడు, నాకు ఆ రోజు కాస్ట్కి నాకు ఇంత మార్కప్ కావాలంటాడు, ఇంత రిస్క్ ఎక్కువ ఉందంటే ఆ రోజుకి, ప్లస్ ఆ రోజు ఉన్న కాస్ట్ రియల్ కాస్ట్ అంటాడు. ఇన్ఫ్లేషన్ యాడ్ చేస్తారు మళ్ళీ మధ్యలో. ఏం చేయాలి ఇప్పుడు మనం, ఆ కాస్ట్ ప్లస్ ఇన్ఫ్లేషన్ కనుక్కోండి, దట్ ఈజ్ టోటల్ కాస్ట్. ఎప్పుడు కాస్ట్ అది, ఆఫ్టర్ 10 years. మీరు ఎక్కడున్నారు, అక్కడున్నారు, వచ్చుగా టైం మెషిన్ ఎక్కించడం వెనక్కి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ ఫెయిర్ వాల్యూ యాజ్ అండ్ టుడే. అర్థమైంది క్వశ్చన్ మనకి. మా క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి జాగ్రత్తగా. ఒక మాట చెప్పండి, చిన్న పాయింట్. ఇంకా అమ్మా ఎక్కడో నాకు లేబర్ కాస్ట్ అంటున్నాడు, ఎప్పుడో నాకు ఇక్కడ లేబర్ కాస్ట్ అవ్వాలి. ఆప్షన్ నెంబర్ 1 డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆప్షన్ నెంబర్ 2 మీకు ప్రాబిలిటీస్ ఇవ్వచ్చు. క్వశ్చన్లో 100కి ఎంత ప్రాబిలిటీ ఇవ్వచ్చు. ప్రాబిలిటీ మనం ఏం సింపుల్గా వీ హ్యావ్ టు కంప్యూట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ చేసిన పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ ఇవ్వచ్చు లేదా ప్రాబిలిటీస్ ఇవ్వచ్చు. కనుక్కుంటాంగా ఆ మోడ్లకి ఫ్రెండ్స్ చూద్దాం. ఆన్ January 1, 2001 A Limited assumes a decommissioning liability in business combinations. The reporting entity సొల్లమ్మ చెప్పండి, కింద చెప్పండి. ఎన్ని ఇయర్స్ అంటే మీకు కావాల్సింది, ఆఫ్టర్ 10 years యూ హ్యాడ్ సమ్ ఆబ్లిగేషన్. మీకు ఇప్పుడు ఆ ఎసెట్ రీప్లేస్మెంట్ చేస్తే ఎంతో మీకు ఫెయిర్ వాల్యూ కావాలి. దాని కింద చూడండి, ఇఫ్ ఏ లిమిటెడ్ కాంట్రాక్చువల్లీ అలౌడ్ to transfer DL to market participant, it concludes that market participant would use all of the following information అంటమ్మా. ఎగ్జామ్ టైంలో 10 years తప్ప అంతా సొల్లు. అక్కడ ఆ టేబుల్ వరకు ఆ 10 years తప్ప అంతా కొట్టేసుకోవచ్చు మీరు. ఆ కింద రండి. ఇంకా ఏమో ఎస్టిమేట్ లేబర్ కాస్ట్ చెప్పాడు మీకు ఎంతంట, 100కి ఏమో ఎంత ఛాన్స్ అంట, 125కి ఛాన్స్ అంటున్నాడు. కనుక్కోవచ్చు మీరు కాస్ట్. ఇంకా స్టార్ట్ చేయండి క్వశ్చన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ fair value. Calculation of మా చూడండి లాస్ట్ చదవండి. షో ఆల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ క్రోర్స్ అంటున్నాడు, అప్ టు 2 decimals, అండ్ కన్సిడర్
ఫెయిర్ వాల్యూ ఏంటది, ప్రజెంట్ వాల్యూ అండ్ ఫెయిర్ వాల్యూ అప్ టు 4 డెసిమల్స్ ఓన్లీ. అంటే ఏంటి, రూపీస్ ఇన్ క్రోర్స్ అని పెట్టిన హెడింగ్. రూపీస్ ఇన్ క్రోర్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ. రాయడం ఫస్ట్ ఎస్టిమేటెడ్ లేబర్ కాస్ట్ కింద సింపుల్ బ్రాకెట్లో 100 ఇంటూ 25 ప్లస్ 125 ఇంటూ 50 ప్లస్ 175 ఇంటూ 25. మళ్ళీ దానికి సపరేట్ వర్కింగ్ నోట్ బుక్. మళ్ళీ ఎక్స్పెక్టెడ్ లేబర్ కాస్ట్. ఇక్కడ మనకి ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి we will take estimated labor cost. ఎంత వచ్చింది, 131.25. ఇప్పుడు ఇంక చదువుదాం క్వశ్చన్లు. మా చదువుకుంటూ వెళ్ళిపోయి యాడ్ చేసుకుని వెళ్ళిపోదాం. రెండు క్వశ్చన్ రండి. ఇంకా ఓవర్ హెడ్స్ చూడండి అమ్మా. అలొకేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ 80% ఆఫ్ లేబర్ కాస్ట్ అంట. తీసుకోవాలి ఓవర్ హెడ్స్. మరి ఎంతంట ఓవర్ హెడ్స్, దేంట్లో 80%? ఏ లేబర్ కాస్ట్? ఫైనాన్షియల్ లేబర్ కాస్టేగా. రండి యాడ్ ఓవర్ హెడ్స్. మా కంగారు పడకండి, ఇది డెసిషన్ మేకింగ్ కాదు. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు మళ్ళీ, అలికేటెడ్ తీసుకోం కదా మనం. మీరు జనరల్ కనుక్కుంటారు బయట, మీరు తీసుకోం మనం. అదేంటమ్మా హెడ్ ఆఫీస్ కాస్ట్ తీసుకోం మనం అవి. బట్ ఇక్కడ కాస్టే ఇది, స్పెసిఫిక్ కమ్ ఇవి. రాయండి 131.25 అంటే 80%. ఎంత, 105. వాడు చెప్పాడు 2 డెసిమల్స్ అని, జాగ్రత్త రాయాలి అవి. నెక్స్ట్ ద కంపెనీ, ఆ సొల్ల పారాగ్రాఫ్ మొత్తం కింద రండి. ఇంకా వాడికి ఎంత కావాలి, ప్రాఫిట్ మార్కప్. ఏ ప్రాఫిట్ మార్కప్ ఆఫ్ 20% ఈజ్ కన్సిస్టెంట్ విత్ ద రేట్ దట్ మార్కెట్ పార్టిసిపెంట్ వుడ్ రిక్వైర్ యాజ్ కాంపన్సేషన్ ఫర్ అండర్టేకింగ్ యాక్టివిటీ అంటున్నాడమ్మా. వాడికి ప్రాఫిట్ మార్కప్ కావాలంట. ఎప్పుడైనా చూడండి, గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఆల్వేస్ టేకెన్ టోటల్ కాస్ట్, లేబర్ మీద కాదు. ముందు రెండు టోటల్ ఏంటి నాకు 2. దీని మీద ప్రాఫిట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ యాడ్ ప్రాఫిట్ మార్కప్ యాడ్ చేయండి. 20%, 236.25 ఇంటూ రైట్ 47.25. ఎంత మొత్తం యాడ్ చేస్తే 283. మరి చూడండి, ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఐసీఏ వాడికి మనకి చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే జనరల్గా బయట. నెక్స్ట్ పాయింట్ చదివిన అక్కడ ఏమంటున్నాడు, ద రిస్క్ దట్ యాక్చువల్ క్యాష్ అవుట్ఫ్లోస్ మైట్ డిఫర్ ఫ్రమ్ దోస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్క్లూడింగ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు. అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ తేడా ఉంది మనకి ఇప్పుడు. అక్కడ చూడండి జాగ్రత్తగా. ఏ లిమిటెడ్ ఎస్టిమేట్స్ దట్ అమౌంట్ ఆఫ్ ద ప్రీమియం టు బి 5% ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్. ద ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రియల్ క్యాష్ ఫ్లోస్ అంట. క్యాష్ ఫ్లోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ వాల్యూ టుడే. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, మీరు అక్కడ ఏం చేయాలంటారా, 5% ఏమో ప్రీమియం యాడ్ చేయాలంటున్నాడు. బట్ బయట చాలామంది ఏం చెప్తారంటే, వాళ్ళు దీని మీద 5% యాడ్ చేస్తారు. ఫస్ట్ దే విల్ యాడ్ 5% దీనికి యాడ్ చేస్తారు. బట్ తప్ప, దీనికి యాడ్ చేయకూడదు. ఫస్ట్ మీరు ఈ క్యాష్ ఫ్లోస్ని కన్వర్ట్ ఇంటూ నామినల్, అప్పుడు దానికి 5 యాడ్ చేయాలి మన పర్సంటేజ్. మీరు బయట చూడండి కదా యూట్యూబ్ వీడియోస్, మీ ఫ్యాకల్టీస్ ఎవరన్నా ఇక్కడ యాడ్ చేస్తున్నారు, వాళ్ళు తప్పది, మార్క్ లేడు మీకు ఎగ్జామ్లో. సేమ్ ఆన్సర్ వస్తుంది 30 డెసిమల్స్, బట్ వీ కెనాట్ యాడ్ దట్ ప్రీమియం హియర్. వాడు చెప్పాడు క్లియర్గా, దట్ 5% విల్ బీ యాడెడ్ ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ నామినల్ అని చెప్పాడు. చూడండి జాతకాడు. సో చదవండి కదా లైన్స్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా. ఏమా, ఏ లిమిటెడ్ ఎస్టిమేట్స్ దట్ ప్రీమియం ఆఫ్ 5% టు బి ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ అంటున్నాడు. అదే క్యాష్ ఫ్లోస్ వాడికి, ద ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రియల్ క్యాష్ ఫ్లోస్ ఆర్ క్యాష్ ఫ్లోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ వాల్యూ టుడే. ఇలా చదివితే ఏమవుతుంది మీకు, దీని మీద అర్థమవుతుంది మీకు. బట్ ఐసీ ఆడియన్స్ చూడు,
వాడు ఏం చేశాడు, ముందు దీన్ని కన్వర్ట్ చేశాడు రియల్గా నామినల్గా, అప్పుడు కింద తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ చేపించేవాడిని ఎప్పట్లానే, బట్ మార్కులు లేవాడు. మీకు పాయింట్ అర్థమైందా? ఈ 5 ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు, వాడు చెప్పింది కూడా అదే, బట్ ఐసీఏ వాడికి యాడ్ చేయట్లేదు. వాడు ముందేమో దీన్ని కన్వర్ట్ చేస్తున్నాడు, దెన్ అక్కడ వాడు 5% యాడ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం మనం? ఐసీఏని ఫాలో అవుదాం బ్లైండ్గా? తప్పదు, ఎందుకు చెప్పండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, అలా అనుకోండి. ముందు దీన్ని కన్వర్ట్ చేసేయండి, అయిపోయింది. ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్గా ఎంత మీకు టైం పీరియడ్? 10 ఇయర్సా? కింద ఇచ్చాను మీకు ఇన్ఫ్లేషను 4%. ఇప్పుడు దాన్ని మీరు 10 ఇయర్స్ తీసుకెళ్ళిపోవాలి. కనుక్కోండి ఫ్యాక్టరు 1.04 10 టైమ్స్. వచ్చేదాన్ని కనుక్కోవటం 1 × 10 టైమ్స్ కొట్టండి. అప్పుడు చేసాక మనం 1 × 104 మళ్ళీ 104 అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. అలా 10 టైమ్స్ కొట్టండి. ఎంత వచ్చింది ధరను? 1.480నా? ఇక్కడ రాయండి అమ్మా, ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. ఎంత అని చెప్పి 1. ఇంకా రాయండి, ఇంకా నామినల్ క్యాష్ ఇన్ఫ్లోస్. $283.5 × 1.4802. ఇంకా అనుకోండి, ఇంకా 1.480 మల్టిప్లై చేయండి, అయిపోద్ది. ఎంతరా మాదేశు? ఎంత అమౌంట్? 419. వాడు చెప్పాడు చూడండి, డెసిమల్స్ ఎన్ని చెప్పాడు? 2 చెప్పాడు కింద. 63 పక్కన ఎంత వచ్చింది? 419.64. వాడు చూస్తాడు డెసిమల్స్, కొట్టేస్తాడు మార్కులు. 2 రౌండ్ ఆఫ్ చేయండి, ఇక్కడ ఎక్కువ రౌండ్ ఆఫ్ చేయమాకండి. ఇప్పుడు దానికి యాడ్ చేయండి, యాడ్ 5% ప్రీమియం. దీని మీద అప్పుడు మళ్ళీ 419.64 × 5% మళ్ళీ. అగైన్ టేక్ 2 డెసిమల్స్ ఓన్లీ. ఎంత వస్తుంది చెప్పండి నాకు అనుకుంటుంది? 419.65 × 5%, 20.9. అక్కడ అయిపోయిందా? ఇంక పక్కనే లేదా? 982 98 చేయండి అంతే. ఇంకా చేయండి, అది 440.63. 62. అదేం కదా మూటారా? 440.62. అది ఎప్పుడు రేటు? ఎప్పుడు క్యాష్ ఫ్లోస్ ఇవి? ఎప్పుడో 10 ఇయర్స్ తర్వాత వచ్చేది. మనకి ఇవ్వాలి కావాలి. రాయండి ఇంకా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ యాజ్ ఆన్ టుడే ఇయర్. మీకు ఈజీగా ఉండాలి. క్యాష్ ఫ్లో డిస్కౌంట్ రేట్ అని చెప్పండి, క్వశ్చన్లో ఇచ్చాడు. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ రిప్రజెంట్స్ ఏమో 5 ఏమో రిస్క్ ఫ్రీ అంట. మీకు ఎంత రిస్క్? 3.5 ఉంది. కలిపి తీసుకోండి, ఎంత? 8.5 మీకు. సరే క్వశ్చన్ చదవండి. డిస్కౌంట్ రేటు ఆర్ఎఫ్ ఎంత అంట? 5 అంట. నాన్ పర్ఫార్మెన్స్ రిస్క్ రిలేటింగ్ టు ఎంటిటీ ఏ విల్ నాట్ ఫుల్ఫిల్ ఆబ్లిగేషన్ ఇంక్లూడింగ్ ఓన్ క్రెడిట్ రిస్క్ 3.5 అంట. మనం చేస్తాం ఆర్ఎఫ్ ప్లస్ బీటా అంటే ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్ అని. ఆర్ఎఫ్ ఎంత? బయట 5 అంట. మీ రిస్క్ ఎంత? కంపెనీ రిస్క్ 3.5. మరి ఎంత డిస్కౌంట్ ఎంత ఇప్పుడు? 8.5. రైట్ మా పీవీ అట్ ద రేట్ ఆఫ్ 8.5 పీవీసీఎఫ్. మీకు 10th ఇయర్లో వస్తున్న డబ్బులు ఇవి. 10 440.62. ఇక్కడ చెప్పండి ఫ్యాక్టర్ కనుక్కొని 1/1.085 10th ఇయర్. 4 డెసిమల్స్ చెప్పండి నాకు. 0.44 మల్టిప్లై చేయి. 194. ఇదమ్మా అంత డిస్కౌంట్ చేస్తామంతే.
అది ఎప్పుడో మీకు 10th ఇయర్లో వస్తుంది డబ్బులు, మనకి ఇవాళ వాల్యూ కావాలి. ఆ బై వేసుకో మాకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వేసుకోండి అయిపోయి టేబుల్ ఎప్పటిలాగా మన ఫార్మాట్ ఫాలో అయిపోయి దూరనే. ఈ ఫార్మాట్ చేయడం అయిపోద్ది. చేశారా? ఇలా చేశారా? ఒకసారి అలా చేసి చూద్దాం ఎంత వస్తుందో ఆన్సరు. ఐసీఐ బుక్లో చెప్పినట్టు చేద్దాం. ఊరిని రియల్ క్యాష్ యాడ్ చేయండి, ప్రీమియం అక్కడ నాకు ఇక్కడ యాడ్ చేయండి. ప్రీమియం 5% కింద కాకుండా 283.5 అంటే 5% యాడ్ చేయండి. ఎంత మొత్తమా? 267 దీనికి ఇది మల్టిప్లై చేయండి. మళ్ళీ 1.0 ఉంది ఫ్యాక్టర్, ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టరు 297.68 ఇంటూ 1.4802 440 సరిపోయింది కదా ఇటు. వాడు తీసుకున్నాడు అంటావా? అదేం కాదు, చిన్న చిన్న ఏమని మరి వాడు తీసుకోలేదు బుక్లో. అది ఇంకా ఐసీ అడగాలి నన్ను. వాడు ప్రింటింగ్ ఏదో వేసి ఉంటాడు. మరి వాడు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మీరు కరెక్ట్ చేయండి. అప్పుడు అయినక్కడ కూర్చోపెట్టుకుంటాం మనం. మరి ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ కాబట్టి అమౌంట్ మొత్తం నెట్ ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ చేస్తున్నాం కాబట్టి మా చూడండి అర్థమైంది. ఇక్కడ అది ముందు యాడ్ చేసినా సేమ్ ఆన్సరు, తర్వాతనే సేమ్ ఆన్సరే. సో దీనికి మళ్ళీ మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐసీఐ వాడు రాశాడు కాబట్టి వాడేమన్నా స్టెప్ వైజ్ చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ చూడొచ్చు ఇది ఎక్కడ రాశాడని. సో బెటర్ ఫాలో దిస్ మోడల్. 10 years కాబట్టి అలా చేశారనమాట. బట్ బెటర్ ఇలా ఫాలో అవ్వండి. ఆన్సర్ సేమ్ ఏ చేసినా బట్ ఈ సీక్వెన్స్ వస్తున్నప్పుడు ముందు ఇన్ఫ్లేషన్ చేయండి, దెన్ ప్రీమియం యాడ్ చేసుకోండి. ఇది బెటరు. అంటే పేపర్స్ ఈజీగా వచ్చాయి అనుకోండిరా, ఇలాంటి పాయింట్స్ వస్తాడు. ఈ క్వశ్చన్ పడింది ఎగ్జామ్లో, అందరూ రాసొస్తారు, ఇది చూస్తారు అప్పుడు వచ్చాడు. అదే బయట కొట్టుకునేది ఫైటింగ్. ఇప్పుడు నాకు సేమ్ ఆన్సర్ మార్కులు లేదని ఇటు ఇక్కడ తప్పు చేస్తుంటాడు, వాడు ఐసీఐ మార్కులు లేడు నీకు. సో ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్లీజ్ ఫాలో ఐసీఐ ఫార్మాట్ ఓన్లీ. అందుకే చెప్పింది స్పెసిఫిక్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. వాళ్ళు లేదా మార్కులు వేయడు, వాడికి ఛాన్స్ కాదు ఫెయిల్ చేయడానికి. అందరు బాగా రాశారా, అందరికీ మార్కులు వేసాడు, ఇప్పుడు ఎదుగుతాడు లోపాల మీలో. ఎక్కడ తప్పు దొరికిద్దో నాకు తీసేద్దాం మొత్తం అని. ఇది ఒక్కటి చెప్తాడు రీజన్. వాడు 0 వేస్తాడు మరి వాడు. అదే మన గొడవ ఎస్ఎఫ్ఎంలో చిన్న మిస్టేక్ చేశారంట, 0 ఎందుకని అది వేస్తాడు ఎగ్జామ్స్ వాడికి, కానీ బయట సరిపోయారు సీఏలు. సో అలర్ట్గా ఉండండి, ఎగిరిపోతారు లేకపోతే కాంపిటీషన్లో. రైటా? ఉండు ఐసీఐ బుక్లో. అలా వదిలేసాను లేకపోతే ఏమన్నా మాస్తా అంట వాడు. వీడికి ఎందుకు ఎక్స్ట్రా లైట్ మళ్ళీ పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కాకపోతే అతి వీడికి. రైట్, ఏమా చేశారా? వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. చూడటానికి ఏం పెద్దగా ఉంది. మళ్ళీ ఆ డిస్కౌంట్ రేట్ అర్థమైందా? రిస్క్ ఫ్రీ ప్లస్ కంపెనీ రిస్క్ తీసుకుంటారు మీరు. 8.5 నేను చేసాము. అది జాగ్రత్త చేయాలి. ఇవన్నీ అయిపోయిందా? మా లాస్ట్ క్వశ్చన్. ఇంకా రండి ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ వాల్యూ మెథడ్.
లాస్ట్ అమ్మ సింపుల్ పాయింట్. ఎంటర్ప్రైజ్ వాల్యూ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 3, May 22, 5 marks. క్వశ్చన్ నెంబర్ 3, May 22, 5 marks అమ్మ. ఫస్ట్ బిట్లో ఇచ్చాడు కంపల్సరీలో. ఇది ఎప్పుడు ఫస్ట్ వేస్తున్నాడు కంపల్సరీ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చదవడం చేస్తుంది అంటే ఏం లేదు, చిన్న పాయింట్. ఇంపార్టెంట్ రా ఎగ్జామ్ క్వశ్చన్. May 22 లేటెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ 5 మార్క్స్కి. ఏబీసీ లిమిటెడ్ అక్వైర్డ్ 5% ఈక్విటీ ఆఫ్ XYZ లిమిటెడ్ ఫర్ 10 crores అంట. ఎవడో ఏబీసీ ఉన్నాడంట ఒకడు. వీడు XYZ కంపెనీలో అక్వైర్డ్ 5% ఫర్ 10 crores అంట. పీసీ పెయిడ్ హోల్డింగ్ అది. ద కంపెనీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అసెసింగ్ దేర్ ఫెయిర్ వాల్యూస్ ఎట్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ మేడ్స్ ఇన్ XYZ. ఇది ఎప్పుడో కొన్నాడంట, ఇప్పుడు ఇటు బ్యాలెన్స్ షీట్ చేసుకుంటున్నాడు సబ్సిక్వెంట్గా. ఈ ఇన్వెస్ట్మెంట్స్ని హీ వాంట్ టు రీమెజర్. అదే చేసేది వాడు. ఈ డే 1 ఎంట్రీ పాస్ చేస్తున్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ XYZ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాశాడు 10 crores. నౌ ఈ వాంట్ టు రీమెజర్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ అంటున్నాడు. అప్పుడు చూద్దాం ఏం చేయాలో. మెజర్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయింది. అబ్జర్వ్ ఇన్పుట్స్ అంటున్నాడు ఏబీసీ. ఐడెంటిఫైబుల్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ PQR లిమిటెడ్ అంటే ఏంటంట, వీడు వేరే సేమ్ కంపెనీలో హీ అక్వైర్డ్ 20% షేర్స్ అంట. వేరే వాళ్ళు ఎక్కడ XYZలోనా, XYZ ఫర్ 60 crores అంటున్నాడు. ఏంటి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎవడో PQR అన్నాడు ఒకడు. వీడు ఎక్వైర్ చేశాడంటే ఇక్కడ దీంట్లో ఎంత 20%, 60 crores. ఇది మిడిల్లో కంపెనీ. నేను 5 కొన్నాను, 20 కొన్నాడు. చూద్దాం. కంపారబుల్ ద ప్రైస్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ వాజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంపారబుల్ కంపెనీస్ మెథడ్. ఎంటర్ప్రైజ్ వాల్యూ విచ్ వాజ్ 8 అంటున్నాడు రా. ఎంటర్ప్రైజ్ వాల్యూ అది ఎలా వచ్చింది అది, ఈవీ బై ఎబిటా ఫర్ ద కరెంట్ ఇయర్. ఈబిఐటిడి ఆఫ్ కంపెనీ XYZ వాజ్ 40 crores అంటున్నాడు. ఎంతంటే మన వాల్యూ ఇక్కడ ఈబిఐటిఏ. ఏం లేదు, సింపుల్గా ఇదంతా సొల్లుద్దురా. ఏమో ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈక్వల్ టు ఈబిఐటిడిఏ ఇంటూ ఫ్యాక్టర్ అని చెప్పండి. మీకు ఎంత ప్రాఫిట్ మీది XYZది, ఎంత మీ ప్రాఫిట్, ఫ్యాక్టర్ ఎంత, ఎంత మీ వాల్యూ, ఇది మీ టోటల్ వాల్యూ. చెప్పింది. దిస్ ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ XYZ కంపెనీ. మంద కాదు, ఆ కంపెనీది అది. రాసుకోండి అక్కడ పైన ఖాళీ ఉంటే. ఈ కింద గ్యాప్ అని చూడండి. వాల్యూ ఈక్వల్ టు, ఇక్కడ ఊరిన కింద వాల్యూ ఆఫ్ కంపెనీ ఈక్వల్ టు ఎబిటా ఇంటూ ఆ ఫ్యాక్టర్, ఈవీ ఫ్యాక్టర్. ఆ రెండు మీకు ఇస్తాడు క్వశ్చన్లో. ఎబిటా ఇంటూ ఈవీ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది వాల్యూ మీకు? ఎవరి వాల్యూ ఎంత అది? మొత్తం 100% అది. XYZ ఏం కనుక్కుంటారు మీరు? మొత్తం వాల్యూ అది మీకు. మీకు ఎంత ఉందా కంపెనీలో? మరి మీ వాల్యూ కావాలి మీకు అని చెప్పండి. మీ వాల్యూ, వాల్యూ ఆఫ్ ఏబిసి 5% ఆఫ్ 320. ఇది మీ వాల్యూ మామూలుగా అయితే. అది మన వాల్యూ ఇప్పటిదాకా. ఇంకా చూద్దాం, రిస్క్లో ఉండొచ్చుగా, డిస్కౌంట్ చేయమని చెప్పొచ్చుగా, ప్రీమియం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. చూద్దాం ఏమన్నా క్వశ్చన్లో. ఏమా ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ద వాల్యుయేషన్ వాజ్ డిటర్మైన్డ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ 5% ఆఫ్ లిక్విడ్ డిస్కౌంట్ అంట, 5% ఆఫ్ NCA డిస్కౌంట్ అంట. మీకు వచ్చిన వాల్యూలో వీ షుడ్ డిడక్ట్ 10% యాజ్ డిస్కౌంట్. ఎంతది? 16లో 10 తీసేయండి. ఇందాక తీసేసాం కదా, ఇందాక 10 లైఫ్ కనుక్కున్నారు మీరు, 20 రిస్క్ తీసేసాం అక్కడ. ఇప్పుడు ఎంతది 10% అంటే
ఎంత వాల్యూమ్ ఇది 10 పాయింట్. దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ XYZ ఫర్ 5% స్టేక్. అది చూడండి జాగ్రత్తగా, చిన్న క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంప్యూట్ టోటల్ ఎంటర్ప్రైజ్ వాల్యూ XYZ కనుక మీరు టోటల్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈక్వల్ టు ఎబిటా ఇంటూ ఈవీ ఫ్యాక్టర్ వచ్చిందా మీకు? అది మొత్తానికి మీకు ఎంత దాంట్లో వీ హ్యాడ్ 5% ఓన్లీ, 16 మనకి. బట్ ఈ 16 కొన్నప్పుడు అంటే మీరు దెర్ ఈజ్ లిక్విడ్ డిస్కౌంట్ అంట, ఎన్సీఐ డిస్కౌంట్ ఉంది అంటున్నాడు. ఏం చేయాలి మీరు అప్పుడు? వీ షుడ్ రెడ్యూస్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆఫ్ 16, 14.4. May 20 అంట, మొన్న ఈ మధ్య 5 మార్కులు. ఏమని చెప్పండి దీంట్లో? ఎగ్జామ్లో ఈ చాప్టర్ వస్తే మీరు లక్కీ, ఫ్రీ మార్క్స్. మనకు చేసావా? ఏంటి డౌట్గా ఉన్నావు మరి? ఏమైంది? మీరు వస్తుందన్న తెల్లారులు చదవకండి. అయిపోయిందా? అరే అర్థమైంది క్వశ్చను? సీక్వెన్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఎబిట్ అండ్ ఈవీ ఫ్యాక్టర్, అది మొత్తానికి నీకెంత వస్తుంది వాల్యూ? 5. డిస్కౌంట్ నేను చెప్పి మన స్టేక్ మనకి ఎంత స్టేకు? ముందు 5 కనుక్కుందాం, బట్ దాని డిస్కౌంట్ లెస్ చేయాలంట 10%. సో లెస్ చేయండి మనం 14.4. ఏమి రాయొద్దు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈవీ రాయండి ఫస్ట్, దాని క్యాలిక్యులేషన్ ఆఫ్ మన స్టేక్ రాయండి, లెస్ డిస్కౌంట్ రాయండి. దిస్ ఈజ్ ద వాల్యూ. ఇక్కడ రాయండి మర్చిపోకుండా, ఫెయిర్ వాల్యూ అని అండర్లైన్ చేయండి. దెన్ విల్ గెట్ 5 out of 5. ఒక్క మార్క్ కూడా తీసాడు ఎగ్జామ్లో. 5 + 5 ఇది మందురా 5 అండి, ఇంకా 10%. అది మందమ్మా 5%. అయిపోయిందా? టైం చూడంత ఎంత టైము? అక్కడ కదా మన దగ్గర 12:20. రైట్, ఆపేద్దాం. మధ్యాహ్నం స్టార్ట్ చేద్దాం మళ్ళీ. చేశారా? చాలా ఈజీ. చూడండి, ఊరిని అయిపోయింది క్వశ్చన్స్. 5 మార్క్స్ కన్ఫర్మ్. రేపు మీరు చూడండి, కావాలంటే పేపర్లో 5 మార్క్స్ కన్ఫర్మ్. ఏదైనా క్వశ్చన్ 1లో రావచ్చు, లేదా 6లో రావచ్చు, 6లో 5లో. సెగ్మెంట్ రిపోర్టింగ్ మళ్ళీ రిపీట్ కూడా చేయొచ్చు, అది ఎక్కడికి పోదు, ఇంపార్టెంట్ అవి. ఈసారి సెగ్మెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఆ పెద్ద క్వశ్చన్స్. 8 + 5 రైటా? ఓకేనా? మాఫ్ చేయండి, మళ్ళీ కలుద్దాం. బాయ్.